కానీ ఆ శంబరాసురుణ్ణి సముద్రంలో విసిరేయగానే ఈశ్వర సంకల్పం చేతంగా బాలుడు బతికాడండి. విచిత్రం ఏంటంటే ఆ పిల్లవాడు శంబరాసురుడి ఇంటికే వెళ్ళాడండి. చూడండి ఎంత గమ్మత్తు. సముద్రంలో ఒక పెద్ద చేపండి ఆహారం కోసం వెతుకుతుంది. ఈ శంబరాసురుడిచే విసిరివేయబడిన వాడు అప్పుడే పుట్టిన చిన్న బిడ్డడండి. ఆ చేపకు ఈ బిడ్డ ఇంకో చిన్న చేపలాగా అనిపించాడండి. పెద్ద చేపలు చిన్న చేపలు మింగుతాయి కదండి, అది నోరు తెరిచి ఈ పిల్లాన్ని గడుపుకుని మింగేసింది. వాడు చక్కగా నీళ్లలో నుంచి ఆ చేప కడుపులోకి వెళ్ళి ఉండగా ఆశ్చర్యంగా జాలలు వచ్చి వల వేసి ఈ చేపను బయటికి తీసి పడవలో వేసుకొని ఒడ్డుకు వచ్చారండి. వచ్చి రంపంతో దాన్ని కడుపు కూర్చారండి. వారికి దాని కడుపులో సంటి పిల్లవాడు కనిపించారండి. ఆశ్చర్యపోయారు వారు. ఆ పిల్లవాడిని బయటికి తీశారు. ఆ పిల్లవాడిని కానుగ్గా ప్రభువుకి ఇద్దామని వాళ్ళ ప్రభువు అయిన శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారండి. శంబరాసురుడు మాయకు తాను విసిరివేసిన పిల్లవాడి చేప మింగి వచ్చి అనే అనుమానం వాడికి రాలేదండి. ఈ చేప నేను విసిరేసిన పిల్లవాడిని చేప మింగి ఉంటుంది అనే అనుమానం వాడికి రాలేదండి శంబరాసురుడికి. సముద్రంలో పడేసిన పిల్లవాడిని చేప రా మింగుతుంది, వీడు ఆ పిల్లవాడు కాదు అని అనేస్తున్నాడు. ఈలోగా ఇక్కడ ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా ఈ మాంసనేత్రంతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురు చూస్తుందండి రతీదేవి. అందుకని ఈ కృష్ణావతారం వచ్చిన దగ్గర నుండి ఆవిడ కాపు కాస్తుంది. ఎప్పుడు కృష్ణుడికి పెళ్లి అవుతుంది, ఎప్పుడు రుక్మిణి పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు కొడుకులు అంటాడో అని రతీదేవి కాపులా కాస్తుంది. పిల్లవాడు పుట్టగానే శంబరాసురుడు వాడిని వధించే ప్రయత్నం చేస్తాడు. ఈ శంబరాసురుడి వద్దనే అతను దొరుకుతాడని ఆమెకు తెలుసు అనమాట. ఇప్పుడు శంబరాసురుడు చంపాలి కదా, చంపడానికి వస్తాడు కదా. అందుకని ఈమెకు ఈశ్వర సంకల్పం మీద ధైర్యము నమ్మకం రెండు ఉన్నాయి రతీదేవి. అందుకని రతీదేవి ఏం చేసింది, మాయాదేవి అనే పేరుతో శంబరాసురుడి వంటశాలలో పనిచేస్తుందండి. మాయాదేవి అనే పేరుతో శంబరాసురుడి వంటశాలలో పనిచేస్తుందండి. ఈమె శంబరాసురుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లవాడిని తనకిమ్మని తాను వాడిని పెంచుకుంటానని చెప్పిందండి. చూడండి శంబరాసురుడు ఎంత వెట్టోడు పిచ్చోడు. అతని శత్రువు అతని ఇంటికే వచ్చాడండి. ఆ పిల్లవాడిని అనిపించేశాడండి. ఎవరికి శంకరుడు వరం ఇచ్చాడో, ఎక్కడ ఆ పిల్లవాడు భద్రంగా పెరుగుతాడో అక్కడికి ఆ పిల్లవాడు చేరుకున్నాడండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కథ. ప్రపంచంలో ఎవరైనా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరండి. కానీ తన భర్తను పసిపిల్లవాడిగా రతీదేవి సాకిందండి. చూడండి ఎంత అద్భుతమో ఇక్కడ లీల. ఈశ్వర సంకల్పంలో ఎన్ని విచిత్రాలు ఉంటాయో చూడండి. పసిపిల్లవాడి దగ్గర నుండి రతీదేవి తన భర్తను తన ఒడిలోనే పెంచుతుందండి. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడండి. ఎవరైనా పురుషుడు అందంగా ఉన్నట్టయితే ఆయన ఏమంటాడండి, ఆయన మన్మథుడిలా ఉన్నాడండి అంటాం. ఇంకా దానికి వేరే ఉపమానం వేరే రకంగా ఎవరన్నా చెప్తారండి? ఎవరు చెప్పండి. చక్కని వారికి, ఆ చక్కగా ఉన్న వారికి ఏమని చెప్తారో, ఎవరిని కంపేర్ చేసి చెప్తారో అటువంటి వాడై ఉన్నాడండి ఈ మన్మథుడు, ఈ ప్రద్యుమ్నుడు. ఇంత తపస్సు చేసిన పార్వతీదేవి కండి నేను పెళ్లి చేసుకోవడం ఏంటని బాణం వేస్తుంటే కంటి మంట చేత కాల్చేసిన శంకరుడు చివరకు భార్యకు అర్ధ శరీరం ఇచ్చేటట్టు చేసిన వాడు ఎవడో వాడు ఇక్కడ వీడుగా వచ్చాడండి. వాడే వీడుగా వచ్చాడు.
దేవేంద్రుడు అంతటి వాడు ఏం చేసే అహల్య కోసమని ఒళ్ళంతా కళ్ళయ్యేటట్టు చేసిన వాడెవడో వాడు ఇలా పుట్టాడు. మహర్షులంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ మనస్సులను ఎవడు కదుపుతాడో వాడే ఇలా పుట్టాడండి. స్త్రీ పురుషుల మధ్యని ఆసక్తి రూపంగా మారేటటువంటి వాడు ఎవడో కాదండి, వాడే వీడన్నమాట. ఇలాంటి రూపాన్ని పొందాడు. పువ్వులు ధనస్సు పట్టుకొని ఓడిపోవడం అనేది లేకుండా లోకాన్ని గెలిచిన వాడు ఇలా అయ్యాడండి. అటువంటి వాడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా జన్మించి ఇక్కడ రతీదేవి ఒడిలో శంబరాసుడి ఇంటిలో వంటశాలలో పనిచేస్తున్న ఆవిడ పెంచుతుంది. ఆవిడ ఒడిలో పెరుగుతుందండి. సరే, ఈ పిల్లవాడు పెరిగి యుక్త వయస్సును పొందాడండి. ఇతడు శంబరాసుడికి సమీపంలోనే పెరుగుతున్నాడు. శరీరానికి మృత్యువు బయట నుంచి రాదండి. శరీరానికి మృత్యువు బయట నుంచి రాదు. మృత్యువు అన్నంలో నుంచే వస్తుంది. అన్నమే మృత్యువు. అన్నము అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయండి. ఏంటి? మనం తినేది అన్నము, తాను తిన్నున్నది. ఇంకో అర్థం ఏంటంటే తనను తినేది. తాను తిన్నున్నది, తనను తిన్నున్నది. చూడండి, 2 అర్థాలు అన్నమాట. మనిషి చాలా కాలం అన్నం తింటాడండి. తర్వాత అది ఏం చేస్తుంది? అది మనిషిని తినడం మొదలు పెడుతుందండి. అది శంబరాసురుడు తాను అన్నం పెట్టి తన మృత్యువును పోషించుకుంటున్నాడు. తన మృత్యుకాలకుడైన వాడిని తాను చంపేశానని అనుకుంటున్నాడండి. కానీ చంపేశాడు. ఆయన చేప తినేసింది. చేప తెచ్చారు, రమ్మంతా కూర్చారు, తెచ్చి ఆయనకే ఇచ్చారు పెంచుకోమని. ఆయన దగ్గర నుంచి రతీదేవి తీసుకొని పెంచుతుంది. అది రతీదేవి ఇంత కష్టపడి తన భర్తను పెంచి పెద్ద చేసుకుందండి. లోకంలో అలాంటి పోకడ ఎక్కడైనా ఉందా అండి? ఉండదు, ఎవరికీ ఉండదు. పిల్లల్ని అలా పెంచితే మనకి ఏ భావన వస్తుందండి? మాతృత్వ భావన వచ్చేస్తుంది మనలో. కానీ రతీదేవి అటువంటి భావనతో పెంచలేదు. ఎందుకంటే రతీదేవి తెలుసు ఎక్కడ పుడతాడు, ఎవరి దగ్గర వెళ్తాడు, ఎవరిని చంపబోతాడు అని. అందుకనే కాపుగాని వచ్చి ఆయన దగ్గర ఉండింది అనమాట, శంబాసుడు దగ్గర. కానీ రతీదేవికి మాత్రం తెలుసు ఆయన మన్మథుడు అని. ఆయనేమో ఈవిడ తనను పెంచి పెద్ద చేస్తున్నది అని అనుకుంటాడు మన్మథుడు. ఈవిడ తన భర్త పెరిగి పెద్దవాడవుతున్నాడని ఈమెనుకుంటుంది. ప్రద్యుమ్నుడికి ఇంకా యవ్వనం వచ్చిన తర్వాత ఈమె ప్రవర్తన ఉంటుంది కదా. ఇప్పుడు ఈమె ఏ భావనతో పెంచుతుంది? భర్త అనే భావనతో పెంచుతుంది. కానీ ఈ ప్రద్యుమ్నుడు ఏమనుకుంటున్నాడు? ఆవిడ తల్లి అనుకొని చూస్తున్నాడు. మాతృత్వ భావంతో ఉందని చూస్తున్నాడు. కానీ అక్కడ మాతృత్వ భావంలో ఆమె దగ్గర కనిపించడం లేదు. ఈమె ప్రవర్తనలో దోషాన్ని ప్రద్యుమ్నుడు కనిపెట్టాడండి. కనిపెట్టి ఒక ప్రశ్న వేశాడండి. నా తనూభవుడీతడంచును నానయించుకలేక ఓ మాత నీ విధి ఏమి? నేడిటు మాతృభావము మాని సంప్రీతి కామిని భంగి చేసెడు పెక్కు విభ్రమముల్. మహాఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము చేయగా. నువ్వు మాతృత్వానికే కలంకం తెస్తున్నావు. నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు. నేను నీ కొడుకుని. నీకు నా యందు కామ వికారం పొడసూపినట్టుగా నువ్వు ప్రవర్తించినట్టు నాకు అనిపిస్తుంది. నీ ప్రవర్తన ఎందు నాకు దోషం కనిపిస్తుంది. నువ్వు కామిని ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావేంటి?
నువ్వు అలా ప్రవర్తించకూడదే. ఎందుకు నీ యందు ఈ విధమైన ఈ మాతృత్వ ప్రవర్తన కాకుండా వేరే రకంగా నీకు ఈ విచిత్రమైన ప్రవర్తన ఎందుకు జరుగుతుంది అని అడిగాడండి ప్రద్యుమ్నుడు రతీదేవి. అప్పుడు ఆవిడ అనిందండి, పాపకర్ముడు వీడు నిన్నిట్ట పట్టి తెచ్చిన లేచి నా పాపడెక్కడ పోయెను సుతుబాపితే విధి అంచు. అంటే ప్రద్యుమ్న, నీవు రుక్మిణీ కృష్ణులకు జన్మించిన వాడివి. నిన్ను ఈ పురిటి మంచం మీద నుంచి ఈ శంబరాసురుడు అపహరించి సముద్రంలో పడవేశాడు. నిన్ను ఒక చేప మింగితే ఆ జాలర్లు తెచ్చి శంబరాసురుడికి ఇచ్చారు. ఆ శంబరాసురుడి దగ్గర నుంచి పుచ్చుకొని నేను నిన్ను పెంచాను. నీ కన్న తల్లి ఆనాడు ఎప్పుడో నిన్ను పురిటి రోజునే పురిటి మంచం నుంచి ఎత్తుకుపోబడినా ఇప్పటికీ నీవు స్ఫురణకు వచ్చినప్పుడల్లా తనకు ఏమయ్యాడో నన్ను ఏడుస్తూనే ఉంది అక్కడ రుక్మిణి అని చెప్తుందండి రతీదేవి. ఆ అమ్మకు ఉన్న కష్టాన్ని పరివార్చి నువ్వు మరలా అమ్మ వద్దకు చేరవద్దా అని అడిగిందండి. అంటే ఆయనలో ఆ ప్రద్యుమ్నుడిలో ఉన్న మాతృత్వ భావాన్ని ఇప్పుడు ఆయనకి మాతృత్వ భావం ఎవరి మీద ఉంది? రతీదేవి మీద ఉంది. ఆ రతీదేవి మీద ఉన్న మాతృత్వ భావాన్ని ఆయన సైడ్ చేయాలి. సైడ్ చేయగా రుక్మిణి మీ అమ్మ రుక్మిణి అటు పక్కకు మార్చాలి ఆ మాతృత్వ భావాన్ని. ఆయనలో ఉన్న ఆ మాతృత్వ భావాన్ని ఎవరి వైపుకు తిరగాలో వారి వైపుకు తిప్పింది. నేను నీ అమ్మని కాదని, మీ అమ్మ రుక్మిణి కృష్ణులకు పుట్టావు కాబట్టి మీ అమ్మగారు రుక్మిణీదేవి అని చెప్పి అటు పక్కన తిప్పేదానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఏం చేసింది ఆ రతీదేవి? అవతార ప్రయోజనం, అతను ఎందుకు అవతరించాడు అవతార ప్రయోజనాన్ని అక్కడ ఆ పూర్తి చేయిస్తుంది అనమాట. అప్పుడు ప్రద్యుమ్నుడు ఉత్తర క్షణం ఇంకా నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను, మా అమ్మ ఎంత ఏడుస్తుందో, ఈ దుర్మార్గుడు శంబరాసురుడు నన్ను పురిటి మంచం నుంచి తీసుకొచ్చాడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నా కోసం ఏడుస్తూ ఉందా, వెంటనే నేను వెళ్ళి మా అమ్మ కన్నీళ్లు తుడవాలి, నన్ను ఎత్తుకుపోయిన దుర్మార్గుని చంపేశానని మా అమ్మకు చెప్పాలి, కాబట్టి నేను వెంటనే శంబరాసురుని చంపేస్తానన్నాడండి మన్మథుడు. అప్పుడు ఆమె అంటుందండి, నువ్వంత తొందరగా వాడిని చంపలేవు, వాడి దగ్గర ఎన్నో గొప్ప మాయలు ఉన్నాయి, ఆ మాయలను నిర్జించడం ఎవ్వరి వల్ల కాదు, కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను, ఆ విద్య పేరు మహామాయా విద్య అని ఆయనకు మహామాయ విద్యను బోధ చేసిందండి రతీదేవి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడు ఎవరో కాదు, మన్మథుడు అనమాట. శ్రీమాతే నమః. ఓం నమో భగవతే వాసుదేవ.